కాలిపోయి దట్టమైన పొగ వస్తున్న కరీంనగర్ డంపింగ్ యార్డ్ ను ఎందుకు పట్టించుకోవడం లేదని బీజేపీ నాయకుడు తాళ్లపల్లి హరికుమార్ గౌడ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ ప్రాంతంలోని డంప్ యార్డ్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ 1945వ సంవత్సరంలో ప్రారంభమైన ఎల్లమ్మ దేవాలయం వద్ద ఈ డంప్ యార్డ్ ను ప్రారంభించడం దారుణమని, ఈ డంప్ యార్డ్ పరిసర ప్రాంతాలైన కోతిరాంపూర్, అలకాపురి ప్రాంతాలలో ప్రజలు నివసించాలంటే చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారని, పాలకవర్గం డంప్ యార్డ్ ను ఈ ప్రాంతం నుండి తొలగించుకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని ఆయన హెచ్చరించారు. గత 2 రోజుల నుంచి కరీంనగర్ బొమ్మకల్ బైపాస్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ కాలుతుంది. చాలా తీవ్రమైన ఇబ్బంది అవుతుంది కాలనీలకు. కట్టారాంపూర్, కోతిరాంపూర్, హౌసింగ్ బోర్డు కాలనీ, అల్కాపూరి, ఇవన్నీ చాలా ప్రాబ్లం అవుతుంది. 1945లో ఎల్లమ్మ గుడి స్థాపించడం జరిగింది. యాక్చువల్ ఒక ఆలయం ఉన్న కాడ డంపింగ్ యార్డ్ ఉండదు, కానీ డంపింగ్ యార్డ్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా కష్టమవుతుంది మా భక్తులకు కూడా. భోజనాలు చేస్తే కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఎన్నోసార్లు ఎమ్మెల్యేకి కానీ, మంత్రి కానీ, ఎంపీ కానీ వినియోగించడం జరిగింది, కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇలాగే ఇట్లా ఉంటే రాబో కాలంలో మేము ఎజిటేషన్ చేసి తీవ్రమైన ప్రజలతోటి తీవ్రమైన గురి కావాల్సింది. అందువరకు వాళ్ళతోటే మేము ఒక పోరాటం చేస్తామని విన్నవించుకుంటాం. తొందరగా తీయకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి.